సినిమా ఓకే అన్న, అంటే ఫస్ట్ హాఫ్ అస్సలు ఎక్కలేదు. అంటే సినిమాయే స్లో ఉందా లేకపోతే డైలాగ్స్ కూడా స్లోగా ఉన్నాయని అనిపించింది. సెకండ్ హాఫ్ అండ్ ట్విస్ట్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ బాగుంది, టెక్నికాలిటీస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అంటే ఖర్చు పెట్టింది కనబడుతుంది. ఇది గ్రాఫిక్స్ అని కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ జెన్జీ ఫిలిం లాగా ఉంది. అండ్ ఓవరాల్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ యష్ వన్ మ్యాన్ షో, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్. సో టిపికల్ స్క్రీన్ ప్లే, మెయిన్గా స్క్రీన్ ప్లే అర్థం అవ్వాలి. మనకు అప్పట్లో మహేష్ బాబు గారి సినిమా ఒకటి వచ్చింది కదా, 1M నేను ఒక్కడిని. సో అది టిపికల్ స్క్రీన్ ప్లే. అలాంటి సినిమాలో ఆ థియేటర్లో పోగొట్టాము. ఇది కూడా అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది జనాలకి. మేబీ దానివల్ల నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వచ్చు. టూ మచ్ వైలెన్స్ ఉంది, రొమాన్స్ అంత ఏం లేదు. రొమాన్స్ మనకి యాక్చువల్గా ఒక మీమ్ చూసా, ఈ సినిమాకి వెళ్తే బట్టలిప్పికి వెళ్ళాలి అన్నట్టు. బట్ అలా ఏం అక్కర్లేదు, అంత రొమాన్స్ ఏం అనిపించలే, అంత న్యూడిటీ కానీ అది కానీ ఏం అనిపించలే. దీనికంటే యానిమల్ బెటర్. యానిమల్ ఇంకా ఇది అనుకోవచ్చు మనం అలా చూసుకుంటే. సో ఓవరాల్ సినిమాస్ గుడ్ అన్న, చూడొచ్చు, వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్. అంటే యష్ గారి పెర్ఫార్మెన్స్, కేరా అద్వాని పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అండ్ రుక్మిణి వసంతని డిఫరెంట్ రోల్లో చూసాం. ఆమె లవ్ స్టోరీస్కి మనకు బాగా చూసాము. బట్ ఒక డిఫరెంట్ రోల్లో ఆమె నుంచి ఇలాంటి క్యారెక్టర్, ఆమెకు ఇలా కూడా చేస్తుందా అనిపించేలాంటి పెర్ఫార్మెన్స్ చేశారు. సో అది బాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరన్న, ఫ్యామిలీతో కష్టం. ఎంత వైలెన్స్ అండ్ ఉన్న కాస్త రొమాన్స్ అయినా కూడా మరీ ఓవర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాగా ఉన్నాయి కొన్ని, అదే అవాయిడ్ చేయవచ్చు. సో ఫ్యామిలీస్తో కష్టం. బట్ 3 hours 15 minutes అనేది లెందీ టైం. అది ఏమన్నా స్కిప్ చేసి చేయగలితే, చేయలేరు అనుకోదు, అయిపోయింది. సో 3 hours 15 minutes లెందీ, బోర్, కొంచెం అది లాగ్ అనిపించింది అంతే. బట్ ఓవరాల్ ఫిల్మ్ వాజ్ గుడ్ టు వాచ్. ఒక లేడీ ఇలాంటి సినిమా తీశారు అనేటప్పటికీ ఇంకా దాని కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. ఇదే ఎవరన్నా జెంట్ డైరెక్టర్ తీసుంటే దాని పెద్ద సినారియో చేసేవాళ్ళు. బట్ లేడీ డైరెక్టర్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు నాకు తెలిసి. సో ఈజీ మూవ్ అని వెళ్ళిపోతుంది సినిమా అట్లా. బట్ ఎంతవరకు మన తెలుగు ఆడియన్స్ రీచ్ అవుతుంది అనేది కొంచెం, డబ్బింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు డబ్బింగ్ వల్లే సినిమా ఎఫెక్ట్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే డైలాగ్స్ చాలా స్లోగా, చాలా లెందీగా రాశారు. అంటే అక్కడ దాన్ని కనెక్టివిటీ చేయడం కోసం మన దగ్గర సాగతీసిన డైలాగ్స్ రాశారేమో అనిపించింది. ఒక డైలాగ్కి మనం పడుకులు వేస్తే అదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. అంత లెందీ డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ ఇరుముడికి ప్లస్ అవుతుంది సినిమా. సో నెక్స్ట్ నాకు తెలిసి ఇరుముడి కంటిన్యూ అయిపోతుంది. ఇరుముడి రవితేజ, రవణ బ్యాక్ ఇన్ ఫామ్. అసలు ఆయన ఇంకా ఆపలేరు. ఆయన మామూలుగా మాస్ మహారాజా ఫామ్లోకి రావడం ఒక ఇదైతే, వచ్చిన తర్వాత ఆయన ఆపడం అనేది కష్టం. అదే జరుగుతుంది థియేటర్లో. అయ్యప్ప తాండవం చూస్తున్నాం అనమాట. ఇలాంటి సినిమాని దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేసుకుని అన్ని కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం, టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ అంటారా? టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదన్న, ఎందుకంటే పడిపోతుంది సినిమా. 10 రోజులు పెంచారు నాకు తెలిసి. టికెట్ రేట్స్ ఏమైనా తగ్గిస్తే జనాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమాకి ఆ సెకండ్ రిపీట్ వాల్యూ లేదు. రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అయితే కాదు, వన్ టైం వాచబుల్. బట్ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కనబడుతుంది. బీజిఎం చాలా బాగుంది. బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. అదే అంటున్నా, హాలీవుడ్ రేంజ్లో ఉంది. మనకు అది అర్థం కావాలి, టిపికల్ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యష్ గారు ఏదైతే నమ్మారో దట్ వాస్ గుడ్. బట్ ఆ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యూత్ కనెక్ట్ అవుతుంది అన్న, అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ అది వేరే ఉంటుంది అది. సో నాకు అది అర్థం కాలేదన్న. చక్కగా తక్కువ రేట్లు ఉంటే రిపీట్లో వస్తారేమో జనాలు. ఆ రిపీట్ వాల్యూ మిస్ అవుతుంది మళ్ళీ. అది ప్రాబ్లం నాకు తెలిసి. టికెట్ రేట్లు పెంచకుండా ఉండాల్సింది. కష్టమే, వర్త్ అయితే కాదు. అంటే రాదు, చెప్పలేమని కాదు, రాదు, అన్డౌటెడ్లీ రాదు. టాక్సిక్ మూవీ నా ఫోన్ మీద కొట్టు, సినిమా ఫట్టు. నిజంగా యష్ గారు ఒక లెవెల్లో ఉండే ఎక్స్పెక్టేషన్, కానీ యష్ గారు ఈ సినిమా తీసేయడం వల్ల చాలా పేరు పోయింది అనుకుంటున్నాను. ఒక కేజీఎఫ్ రేంజ్లో ఉండేవాళ్ళు ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఒక లేడీ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ సినిమా తీసింది. అసలు ఏంటమ్మా పబ్లిక్ నువ్వు ఏమి చేద్దాం అనుకుంటున్నావు? ఒక లేడీ అయి ఉండి కూడా ఇంత వల్గారిటీయా? 5 హీరోయిన్లతో రొమాన్సా? 5 పిల్లలు అంటారా? ఇందులో ఓయో రూమ్లు ఉండవు, ఇండ్లు ఉండవు, డైరెక్ట్ కారే. మొత్తం వల్గారిటీ, రచ్చ. యూత్ ఎంజాయ్ అంటే మీకైతే పండగ. అయితే ఇప్పుడే మన టాక్సిక్ అనే మూవీ చూసుకుని వస్తాము.
సినిమా మాత్రం చాలా బాగుంది. వైల్డ్ ఫైర్ అనమాట. ఎక్కువ కాల్పులు ఇవే జరుగుతుంటాయి. తర్వాత మన సొసైటీలో ఇప్పుడు ఏం జరుగుతుందో మన సొసైటీలో అంటే 5 రీరేషన్స్ ఉంటారు. ఒక్కొక్కరిని రూమ్లో తీసుకెళ్ళి పబ్జీ ఆడించేస్తాడు. ఆ పబ్జీ మాత్రం కుర్రోళ్ళకి మాత్రం యూత్కి మాత్రం చాలా బాగుంటుంది. బంపు చక్కడ అని ఉంటుంది భజన. కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మాత్రం రూములు లాంటి మాత్రం కుర్రోళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఆ కాల్పులు కూడా బాగానే జరుగుతాయి. ఆ కాల్పుల్లో మాత్రము ఒక 4 బుల్లెట్స్ అనమాట ఆ థియేటర్లో బొక్కబడేసి వచ్చినాయి. ఇగో చిన్న గన్లో ఈ 2 బుల్లెట్లు, తర్వాత ఆ గన్లో బుల్లెట్ అయిపోయిన తర్వాత పెద్ద గన్లో AK-47 లాట గన్నాట ఈ పక్క రెండు వచ్చినాయి. జస్ట్ మా ప్రాణాలు ఇది అయిపోయినా మా ప్రాణాలు తానే అయిపోయి మాకు ఎలాగో 2 మిస్ అయిపోయి మా పక్కన ఉన్న వాళ్ళు అందరూ గోల్ పెట్టేస్తారు. ఎందుకంటే ఈ బుల్లెట్ మా ప్రాణాలు తానే అయిపోయింది మా పని. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. నానేంటంటే ఆ కాల్పులకి అనమాట నేను జస్ట్ ఆ కాలు భయపడుతుంది. ఇలా కళ్ళు మూసుకుంది ఈ పక్క రెండు తగిలండి. మళ్ళీ ఆ గన్న అయిపోయింది. మళ్ళీ ఇంకొక కాలు వస్తుంది. మళ్ళీ ఈ పక్క భయపడుతుంది. ఈ పక్క రెండు తగిలండి. 4 బుల్లెట్లు అనమాట. ఈ 4 బుల్లెట్లు చూడండి పెద్ద బుల్లెట్లు అనమాట. ఈ 4 ఒక బుల్లెట్ తగిలిన మన ప్రాణాలు పోతాయి. కానీ థియేటర్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కూర్చున్నప్పుడు సినిమాలు చూడండి. ఎందుకంటే 4 వచ్చాను ఇలా మరి ఎక్కడ రావులే మరి బుల్లెట్లు. కానీ సినిమా మాత్రం బాగుండే. ఎందుకంటే ఒక పారను దుబాయ్ ఒక అమెరికా అంతా క్లాస్ అనమాట సినిమా. మాసోళ్ళకి అయితే ఇది అవదు. సినిమా మాత్రం బాగుంది. అంటే పెళ్ళైన వాళ్ళు లవర్స్ వాళ్ళు వీళ్ళే చూడండి. కానీ ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళకండి సినిమా. ఎందుకంటే ఎక్కువ తానే ఉంది. కానీ ఎందుకంటే సినిమా మాత్రం చాలా బాగుంది. క్లాస్ అనమాట సినిమా. మాస్ లేదు. బంపు చిక్కుడు ఉంది. పబ్జీ ఆడుతుంది రూమ్లో మాత్రం ఒకరితోనే. ఆ పబ్జీ మాత్రం మామూలుగా లేదబ్బా చాలా బాగుంది. కుర్రోళ్ళకి మాత్రం ఈ రోజుల్లో పబ్జీ కావాలన్నమాట. చాలా బాగుంది అనమాట. అన్న ఇగో నాకు తలనొప్పి వచ్చింది భయ. ఇగో తలనొప్పి వేసుకుంటే ఇగో కచ్చిపు కట్టుకొని వెళ్ళిపోతున్నా భయ. అంత వరస్ట్ నా లైఫ్లో ఇలాంటి వరస్ట్ అట్టర్ ఫ్లాప్ సినిమా చూడలే. నేను మెయిన్గా చేస్తానని నమ్ముకొని పోయినా, నన్ను మోసపోయిన భయ. KGF భయ ఏ రేంజ్లో ఉంది భయ. ఎలివేషన్స్ ఆ మదర్ సెంటిమెంట్ ఎంత మంచిగా ఉండే భయ. కానీ సినిమాలో ఎందుకు వచ్చాంరా, ఏం జరుగుతుందిరా, వాడేందుకు చంపుతాండ్రా, వీడేందుకు చంపుతాండ్రా, ఏంది భయ నరకడం చంపడం. హీరో మాఫియా డాన్ కావడానికి ఎంతమంది అంటే అంతమంది చంపుకుంటా అదే జరుగుతుంది. కానీ స్టోరీ ఏమైనా ఉందా భయ? రియల్గా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే భయ రొమాన్స్ భయ. బాబా ఏం రొమాన్స్ రో నాయన. 1 2 3 4 హీరోలతో రొమాన్స్ పీక్స్ భయ. అసలు వేరే లెవెల్. ఒక 10 ఇంగ్లీష్ సినిమాని తీసుకొచ్చి దీంట్లో కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది భయ. మొత్తం చేస్తాను రొమాన్స్ తప్ప. ఈ సినిమాలో నాకు నచ్చింది అయితే అదే ఒకటి భయ. మెయిన్గా మైనస్ అంటే సినిమాకి ఒక లైన్ మీద వెళ్ళిపోతుంది భయ. అసలు అది ఎందుకు చంపుతాడు, అసలు ఎవడెవడో వస్తాడు, ఎందుకు చంపుతాడో, ఎస్తాన తుపాకి కూడా అందరినీ కాలుస్తాడు, చంపుకుంటా పోతాడు రొమాన్స్ ఇదే నడుస్తూ ఉంటుంది భయ స్టోరీ. క్లైమాక్స్ మాత్రం అసలు నేను ఎంత మంచి సినిమా చూసినా భయ మొన్న ఇడుముడి సినిమా. అసలు ఈ సినిమాకి క్లైమాక్స్ వెళ్ళిపోదామని అనిపించింది. అసలు గీతా మోహన్ గారు మీరు లేడీ డైరెక్టర్గా టీజర్ ట్రైలర్ చూసి వేరే రేంజ్లో ఊహించుకున్నా. ఆ రేంజ్ అన్నట్టు ఏం లేదు భయ. నాకు రియల్గా అన్న ఎందుకు పైసల కోసం ఒప్పుకోవడం, మరి ఆమె డైరెక్టర్ మీద ప్రేమతో ఒప్పుకోవడం నాకే తెలియదు. కానీ ఇలాంటి సినిమా మాత్రం తలనొప్పి వచ్చింది. పిల్లలు మాత్రం దయచేసి మీ పిల్లలని మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాకి రాకండి. అంత హై లెవెల్ రొమాన్స్ ఉంది. మెయిన్గా మాత్రం వెళ్ళాలంటే ఇడుముడి సినిమాకి వెళ్ళండి. ఎంత మంచి సినిమా భయ. రియల్గా ఇలాంటి రోతా సినిమా తెచ్చి థియేటర్లో లేపుతాను. కానీ ఇడుముడి సినిమా ఒక తండ్రి ఒక కూతురు ఎంత సెంటిమెంట్ సినిమా. అలాంటి సినిమాలు లేపండి భయ. అలాంటి సినిమాలు చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ప్రతి ఒక్క తండ్రి కూతురు సినిమా చూడాల్సిన సినిమా ఇడుముడి సినిమా. కానీ ఈ సినిమా ఏం భయ రోతా సినిమానా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎవరు చూడలేరు భయ సినిమాని. నాకైతే నచ్చలే భయ. రియల్గా ఇస్తాను నేను KGF లెవెల్ ఊహించుకున్నా. అంత ఏం దక్కల 400 బొక్క భయ. నేను రియల్గా ఈ సినిమా పోయే వదులు ఇడుముడి సినిమా పోయినా బెస్ట్ అనిపించింది. అంత వరస్ట్గా ఉంది. నచ్చలే భయ స్టోరీ. అన్న టాక్సిక్ సినిమా నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద టార్చర్ సినిమా అనమాట అన్న. అంటే అసలు స్టోరీ అయితే అసలు ఏం అనిపించలేదన్న నాకు. అంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఏదైనా సీన్ అర్థమవుతుందని చెప్పి చూశాను. కానీ నాకైతే అసలు ఏ సీన్ కూడా అర్థం కాలేదన్నమాట. అంటే పర్ఫెక్ట్ స్టోరీ లేదు, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే లేదు, పర్ఫెక్ట్ డైరెక్షన్ లేదు, అసలు ఏం లేదని ఒక మంచి స్ట్రక్చర్ అనేది లేదనమాట సినిమాలో. నాకు అలా అనిపించింది. కానీ యష్ గారి పర్ఫార్మెన్స్ కానీ, తన డైరెక్షన్ కానీ, తన యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఫైటింగ్ స్కిల్స్ కానీ అసలు వేరే లెవెల్. ముఖ్యంగా అయితే తన ఆటగాడి స్కిల్స్ అయితే అసలు దారుణంగా ఉన్నాయన్నమాట. అంటే స్టార్టింగ్ కారులో వచ్చే సీన్ నుంచి అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక 6 సీన్లు ఉంటాయి. నేను లెక్క పెట్టి మరి చూశాను. కానీ సెకండ్ హాఫ్ అయితే నిద్రపోయాను అనమాట. ఎందుకంటే అలా అనిపించేసింది అనమాట. స్టోరీ కూడా అలా అనిపించింది నాకైతే. అంటే KGF 2 తర్వాత సినిమా ఎక్కడికో వెళ్తుంది అనుకుంటాం. కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికి వెళ్ళలేదన్న. ఎందుకంటే ఇక్కడే ఉండిపోతుంది సినిమా. అలా ఉందన్నమాట సినిమా అనేది. అసలు నాకు నిజంగా వేస్ట్ సినిమా. అసలు 500 కోట్లు పెట్టిరని చెప్పారు. ఎందుకు పెట్టిరో అసలు ఎవరి కోసం పెట్టారో కూడా తెలియదు. ఇంకోటి హీరోయిన్స్ అంటారు. 4-5 హీరోయిన్స్ ఉన్నారు. వీళ్ళందరిలో మంచి క్యారెక్టర్ ఏంటంటే గంగా క్యారెక్టర్ నయనతార గారికి చేసింది. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మిగిలినదంతా అసలు అసలు ఎందుకు పెట్టిరో కూడా అర్థం కాలేదు. ఇంకోటి క్యారెక్టర్లు కూడా అలా వస్తారు అలా పోతారు. అసలు పర్ఫెక్ట్ అసలు స్ట్రక్చర్ అనేది లేదన్న. అంతే ఓవరాల్గా సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా చూసిన తర్వాత 600 రూపాయలు ఖర్చు పెట్టుకుని పొద్దున్నే నరకం థియేటర్లోకి వచ్చినట్టు అనిపించింది.
అంత ఘోరమైన సినిమా ఇది నిజంగా. ఒకటే విషయం, తిన్నామా తాగామా వేసామా, తిన్నామా తాగామా వేసామన్న పళ్ళు ఉన్నాడు తప్ప ఇంక రెండో పని అయితే పెట్టుకోలేదు. 5 రీరైన్లు పెట్టారు. 5 రీరైన్లో ఒక హీరోయిన్ సేఫ్ అయింది, సిస్టర్ క్యారెక్టర్ కాబట్టి. మిగతా 4 ఇంకా అదే పళ్ళు ఉన్నాడు మా ఊడు. నిజంగా డైరెక్టర్ గారు మా మోహన్ దాస్ నిజంగా నాకు తెలిసినంత వరకు సమాజానికి ఏదో మెసేజ్ ఇస్తుందని అనుకున్నాం, కానీ చాలా దరిద్రంగా చేసిన సినిమా. అసలు ఎక్కడ కూడా అత్తు పొత్తు పొంతలు లేని సినిమా ఇది. నిజంగా ఈ సినిమాకి టాక్సిక్ అని మంచి టైటిల్ పెట్టారు, కానీ టాక్సిక్ అని కాకుండా ఒక మంచి రొట్ట అని పెట్టుంటే చెప్పుకోవచ్చు. దీని మీద రాజాసాబ్ సినిమా చాలా బెస్ట్, 100 రెట్లు బెస్ట్ ఈ సినిమా మీద పోల్చుకుంటే. అంత దరిద్రం ఈ మధ్యకాలంలో ఇలాంటి దరిద్రం సినిమా మనం చూడలేదు, మళ్ళీ రాదు కూడాను. యశ్ గారిని దృష్టిలో పెట్టుకుని అంటే KGF 1, 2 తీశారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది, అందరూ ఆదరిస్తున్నారన్న దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా, కానీ అంత మించేయలేదు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వస్తే అబ్బా కొడుకులు ఎందుకు కొట్టుకున్నారో తెలుదు, అసలు సినిమా దేనికి తీసుకున్నదో తెలుదు, హీరోలు ఎందుకు వస్తుందో అసలు వేరే వాడు వస్తే ఎందుకు అసలు ఓయ్ బాబోయ్. నా పక్కన పెద్ద ఒక ఆయన కూర్చున్నాడు, పాప 50 సంవత్సరాలు ఉంటాయి, ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాగానే తెచ్చుకోవాలి, మధ్యలో తాగేసి భయపడ్డాను ఎక్కడ తలపోటు చచ్చిపోతారని చెప్పేసి. చాలా దరిద్రం. నేనేగా చూసినాడు ప్రతి ఒక్కడు కూడా చాలా డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఎంత గవర్నమెంట్ సినిమా ఇవి తీస్తుందని మనం అనుకోలేదు. యశ్ గారి కెరీర్లో మళ్ళీ ఇలాంటి దరిద్రం సినిమా రాదు నాకు తెలిసినంత వరకు. ఇదో రొట్ట సినిమా అని చెప్పొచ్చు నేను, అంత ఘోరంగా ఉంది. ఇంకా క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, సాంగ్స్, ఫైట్లు అది ఇది ఒక ఫైట్ల వరకు అక్కడక్కడ అయినా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మిగతాదంతా సంబంధం లేని సినిమా. అసలు అసలు స్టోరీకి సినిమాకి సంబంధం లేని సినిమా అండి, అంత ఘోరంగా ఉంది. అదే మొన్న ఇరుముడు సినిమా చూసాం, నిజంగా ఒక డివోషనల్ మూవీ, దానికి తోడు ఒక మంచి సెంటిమెంటల్ మూవీ, హృదయానికి హత్తుకుంది. ఇది తలపోటు తెప్పించింది, అది మనసు ఆ సినిమా చూస్తే మనసు చలించింది, ఈ సినిమా చూస్తే మనసు ఎక్కడికో దొబ్బింది. ఒక తలపోటు సినిమా ఇది, దానికి దీనికి సంబంధం లేదు. ఇరుముడు అంటే ఇంకో విషయం కూడా చెప్తాను, దిల్ రాజు గారు మరి ఒకప్పుడు పట్టుకున్నదల్లా బంగారం అయ్యేది, ఇప్పుడు పట్టుకున్నదల్లా దరిద్రం అవుతుంది. నిజం చెప్పాలంటే దిల్ రాజు గారు ఇరుముడు సినిమాని చూసుకుని థియేటర్లన్నీ తీసుకున్నాడు, ఎందుకంటే చాలా వరకు అనుకుంటే 80% దీని కుదిరే 20% దాని కుదిరాను, కానీ అది ఒక డివోషనల్ మూవీ. చూస్తాడు ఎక్కడో దిక్కన చూడకుండా పోడు దేవుడు అన్నట్టు. అంటే మనం చెప్పుకోకూడదు, కానీ ఏంటంటే సినిమా ఆడేస్తుంది సూపర్ హిట్ బంపర్ హిట్ అన్నారు, ఎవడు సినిమా ఆపొద్దు, సాయంత్రానికి ఇదే ఆగిపోద్దు. మళ్ళీ ఇదే విధంగా ఇరుముడికి థియేటర్లు పెరుగుతాయి, జనం మళ్ళీ వస్తారు. రవితేజ గారు కంబ్యాక్ ఏ రకంగా ఇచ్చారో, రవితేజ గారు మామూలుగా కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలిసి ధమాకాతో చూసాం, మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది మొన్న ఇరుముడితో చూసాము. ఖచ్చితంగా 100 crores అయితే క్రాస్ అయింది, ఇంకొక 50 నుంచి 100 కోట్ల వరకు కూడా ఇరుముడికి రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాకి 100 కోట్లు రావడమే కష్టం, అది కూడా అది ఇక్కడ కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసిన సినిమా అయితే రాదు. ఈ సినిమా మన టాక్సిక్ సినిమా అయితే ఆగిపోతుంది, సాయంత్రానికి అదే ఆగిపోతుంది, ఎవడ ఆపవసరం లేదు. ఇరుముడి ఆటోమేటిక్గా అదే మళ్ళీ మొదలవుతుంది. 2 ఏళ్ళకి చూసుకుంటే అది అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 నుంచి 3.5 ఉంటే ఇది అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1 వరకు వచ్చు, అది కూడా యశ్ గారి కోసమే. అంత దరిద్రమైన సినిమా నా దృష్టిలో చూసుకుంటే దీని టాక్సిక్ బదులు ఒక రొట్ట అని టైటిల్ పెట్టుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్.